నీకు గుర్తుందా కిరణ్ అని చెప్పి అడిగా. చెప్పండి గురువుగారు ఏంటి అన్నాడు. అంటే నీవు, నేను, తర్వాత గోపాలు, రాఘవ మనందరం కూడా రథసప్తమి రోజు సూర్య విధానమైనటువంటి కృత్య ఆరాధన ప్రక్రియ చేసుకుంటూ మనందరం ఒక మాట డిస్కషన్ చేసుకున్నాము. ఇప్పటికీ సంవత్సరంన్నర పైన అయింది కదా అంటే, అవును గురువుగారు నాకు గుర్తుంది, ఎవరికి అనారోగ్య స్థితి వస్తుందో వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పమని మీరు అన్నారు, కానీ మన వాళ్ళు ఎవరు కూడా ఫోన్ చేయలేదు కదా గురువుగారు అని అన్నాడు. అవును అన్నా. ఎందుకు అని అంటే, ఆ రోజు మనం చేసినటువంటి ప్రక్రియ నీకు గుర్తుందా? సూర్య తేజస్సు మన శరీరానికి ఎంత ఉంటే అంత అనారోగ్య స్థితిని తట్టుకోవచ్చు అనేటటువంటి విధానముతో ఆ రోజు మనం 5గురము కలిసి ఒక చక్కటి కార్యక్రమంతో ఉన్నటువంటి సాధనను చేసుకున్నాము, గుర్తుందా అంటే, గుర్తుంది గురువుగారు అన్నాడు. మరి అదే విధమైనటువంటి విధానాన్ని చెయ్యి. సూర్యకృత్య మంత్ర సాధన నువ్వు చేసుకున్నావు కదా, ఆ మంత్రాన్ని నువ్వు నిర్వహించు అని చెప్పాను. చెప్తే అది ఎలా నిర్వహించాలో ప్రాసెస్ ఒక్కసారి మీ నోటి నుంచి నేను వినాలనుకుంటున్నా గురువుగారు అని చెప్పి అన్నాడు. అంటే సరే అని చెప్పి అతనికి మరలా తెలియచేశాను. పూర్తిగా ఒక పేపరు పెన్ను తీసుకొని దగ్గర పెట్టుకో, నేను చెప్పేది పూర్తిగా అర్థమయ్యేటట్టుగా రాసుకో అని చెప్పన్నాను. అంటే అతను పేపరు పెన్ను తీసుకొని నేను చెప్పేటటువంటిది మొత్తం పూర్తిగా రాసుకున్నాడు. ఏంటి ఆ విధానము అని అంటే, మట్టి ముంత కానీ లేదా రాగి చెంబు కానీ ఏదన్నా ఒకటి, గోధుమ పిండి, ధాన్యాల్లో 7 రకాల ధాన్యాలు, ఒక మినుములు ఉలవలు తప్ప మిగిలినటువంటి ధాన్యాలు, ఇవి 7 రకములతో ఉన్నటువంటి నూనె. అంటే మనకి కొబ్బరి నూనె, నువ్వుల నూనె, పల్లీలతో ఉన్నటువంటి నూనె, సన్ఫ్లవర్తో ఉన్నటువంటి నూనె, ఆముదము, ఆవు నెయ్యి, వేప నూనె, ఈ 7 కూడా తెచ్చుకోవాలి. ఇవి తెచ్చుకున్న తర్వాత 7 ఒత్తులని సిద్ధం చేసుకోవాలి. 7 రకాల ఒత్తులు మందంగా ఉండాలి, అవి మనమే తయారు చేసుకోవాలి. ఆ ఒత్తులకు 7 రకములతో ఉన్నటువంటి కలరులు రాయాలి. ఏదైతే మనము సప్తమికి ఏదైతే 7 గుర్రాల యొక్క రథముని తయారు చేసినప్పుడు 7 రకముల యొక్క సూర్యకిరణ తేజస్సు ఏదైతే మనం పెట్టుకుంటామో ఆ విధంగా పెట్టుకోవాలని చెప్పన్నాను. అలానే ఒత్తులు 7 రంగులతో ఉన్నటువంటి ఒత్తులు, కొబ్బరికాయ లావుది పగలగొట్టి కొబ్బరి నీళ్లు తీసి పీసు ఉన్నటువంటి చిప్ప, ఆ చిప్ప, తర్వాత ధాన్యములు 7 కూడా దానికి సపరేట్గా పొడి చేసి పెట్టుకోవాలి. 7 కూడా 7 విధములైనటువంటి మట్టి పాత్రలలో ఆ పౌడర్లను వేసి జలాన్ని నింపుకోవాలి అని చెప్పాను. ఈ విధంగా చేసుకున్న తర్వాత